శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అనధికారికంగా పనిచేసే సోమశేఖర్ అనే వ్యక్తికి డాక్యుమెంటరీ నుండి ఫోన్పేలో లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. ఏసీబీ అధికారులు సోమశేఖర్ను కూడా అదుపులోకి తీసుకొని క్షుణ్ణంగా విచారించారు. బాపట్ల జిల్లా మార్టూరు శివారులోని నాగరప్పమ్మ అమ్మవారికి 50 కిలోల కర్పూరంతో అఖండ కర్పూర నీరాజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా నిరంతరం ఈ విశేష కార్యక్రమం నిర్వహించడం సాంప్రదాయంగా సాగుతోందని ఆలయ అర్చకులు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో డెవలప్మెంట్ ఫోరం కమిటీ సభ్యులు రాస్తారోకో చేపట్టారు. తాండూరు హైదరాబాద్ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని విలియమ్స్ చౌరస్తా వద్ద కూడా ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో 25 మంది పైగా పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లాలో కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని రామమందిరంలో దీపోత్సవం నిర్వహించారు. ఆలయంలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కార్తీక దీప కాంతులతో ఆలయం శోభాయమానంగా మారింది. జూబ్లీస్ ఎన్నికల నేపథ్యంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం వెంకటగిరిలో డోర్ టు డోర్ ఇంటింటి బొట్టు పెట్టుకుంటూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇట్లాంటి పార్టీ నాయకులతో కూడా కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖమ్మంలోని తిరుమలాయపాలెంలో పోలీసులు అక్రమంగా తరలిస్తున్నటువంటి 8 ఇసుక ట్రాక్టర్లను కూడా పట్టుకున్నారు. ఇక హైదర్ సాయిపేట సమీపంలోని ఆకేరు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను కూడా పట్టుకుని స్టేషన్కు తరలించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని అలుగునూరులో సద్భజ నవగ్రహ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాల ప్రతిష్ఠానకు సర్వం సిద్ధమైంది. ఈ మహోత్సవంలో భాగంగా ఘనంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు ఆలయ కమిటీ అధ్యక్షులు కంది అశోక్ రెడ్డి. ఇక నవంబర్ 6 నుండి కూడా 8 వరకు జరగనున్నాయని తెలియజేశారు. 3 రోజుల పాటు వివిధ ధార్మిక కార్యక్రమాలు, హోమాలు, పూజలు, అర్చనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించామని తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలోని రోడ్ల దుస్థితిపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. అందులో శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో నాదర్గోల్లోని రేడియల్ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలు కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా టికెట్ల ధరలు పెంచారు అధికారులు. ఈ విషయాన్ని ఆలయ ఈవో శ్రీకాంతారావు తెలియజేశారు. అర్జిత సేవలకు సంబంధించి ధరలు పెంచేందుకు దేవాదాయ శాఖ కమిషన్ ఆమోదించిందని తెలిపారు. ఇక ఈ నెల 15 నుండి కూడా పెంచిన ధరలు అమల్లోకి వస్తాయన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని ఆధార్ కార్డు టికెట్ లేకుండా కూడా ప్రయత్నిస్తున్నటువంటి మహిళను కూడా బస్సు నుండి దింపివేశారు కండక్టర్. దీంతో మహిళా బంధువులకు తెలియజేసింది. బంధువులు రోడ్డుపైకి చేరుకొని బస్సుని నిలిపివేసి డ్రైవర్ కండక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఇరు వర్గాల ఫిర్యాదులను కూడా పోలీసులు స్వీకరించడంలో సమస్య పరిష్కారమైంది. కడప నగరంలో ప్రాచీనమైనటువంటి అమీన్ పీర్ పెద్ద దర్గా వద్ద ఉర్సు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా దర్గా ఉర్సు ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. పీఠాధిపతి అరిపుల్లా హుస్సేని ఆధ్వర్యంలో మేళతాళాల నడుమ ఈ గ్రంథాన్ని కూడా ఊరేగించి దర్గాకు తీసుకువచ్చారు. ఇక ముజరావర్ల వద్ద నుండి కూడా ఉర్సు ప్రార్థనలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో జ్వాలా తోరణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇక అనుబంధ ఆలయాల్లో ధ్వజస్తంభం దగ్గర వైభవంగా ఆకాశదీపం, సహస్ర దీపాలను కూడా వెలిగించి జ్వాలా తోరణం నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలంలోని సిద్ధేశ్వరం ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. 15,000 మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి శివునికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా మహిళలు భారీ ఎత్తున పాల్గొని దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. మహానంది పుణ్యక్షేత్రంలో జ్వాలా తోరణం, కోటి దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి కూడా భక్తులు శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామిని కూడా దర్శించుకొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని రుద్రగుండం కోనేరులో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి లండన్లో అంతర్జాతీయ పురస్కారం అందుకోవడంపై అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం అనపర్తిలోని కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. వరంగల్లో జిల్లాలోని వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. నగరంలోని 12 మోరిళ్లను కూడా వద్ద హంటర్ రోడ్డు ముంపు కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. గత 12 ఏళ్ల నుండి కూడా హంటర్ రోడ్డు ప్రాంతం కూడా ముంపున గురయ్యి అపారమైనటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శబరిమలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న అయ్యప్ప మాలధారణ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
ప్రకాశం పొదిలి శ్రీ పార్వతీదేవ సమేత నిర్మమహేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా ఆలయంలో జ్వాలాతోరణం కూడా వైభవంగా నిర్వహించారు. స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం అన్నదానాన్ని చేశారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ర్యాలీ గ్రామంలో శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారి ఆలయంలో జ్వాలా తోరణం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, అభిషేకాలు, దీపారాధనలు నిర్వహించి అనంతరం స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. విశాఖపట్నం గోపాలపట్నం శ్రీ పార్వతీ చంద్రమౌళీశ్వర దేవస్థానంలో జ్వాలా తోరణం నిర్వహించారు. ముందుగా పార్వతీ పరమేశ్వరులను కూడా పల్లకిలో విహరింపజేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు హారతులిచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు అర్చకులు. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం పల్లపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆలయంలోకి వెళ్లేందుకు కూడా కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెంకటేష్ అనే వ్యక్తి చెరువులోకి దిగిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా అచ్చంటలో దేదీప్యమానంగా అఖండ జ్యోతి వెలిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఉమా రామేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం కర్పూర జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కొనసాగింది. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణానదికి పంచహారతులు, తెప్పోత్సవ కార్యక్రమం జ్వాలా తోరణం ఏర్పాటు చేశారు ఆలయ ప్రధాన అర్చకులు. ఇక కృష్ణవేణమ్మకు ప్రత్యేక హారతులు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం పసుమర్రు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కార్లు ఢీకొని 2 మహిళలు మృతి చెందారు. మరో 3కి కూడా గాయాలయ్యాయి. బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో మారేడుబాక గ్రామంలో మహిళా శక్తి భవన్ శంకుస్థాపన చేశారు. స్వయం సహాయక సంఘాల కార్యకలాపాల కోసం మంజూరైన మహిళా శక్తి భవన్ నిర్మాణానికి కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని కూడా వారు ఆవిష్కరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో కొందరు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. వైసీపీ సంబంధించి కూడా నాయకులు టీడీపీలో చేరారు. మండల టీడీపీ అధ్యక్షులు కర్రి తాతారావు ఆధ్వర్యంలో పలువురు టీడీపీ కండువా కప్పుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ప్రారంభించారు. 232 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఖరీఫ్ పంటలు కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలియజేశారు. జిల్లాలో లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ సందర్భంగా వారు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిని రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ఖరీఫ్ సీజన్ 2025-26 మద్దతు ధరల పట్టిక పత్రాన్ని కూడా ఎమ్మెల్యే ఆవిష్కరించారు. వరి సేకరణకు అవసరమయ్యే కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని వస్తువులు కూడా కల్పించబడతాయని ఎమ్మెల్యే నల్లిమిని రామకృష్ణారెడ్డి తెలియజేశారు. విశాఖపట్నం మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్లో నిప్పురవ్వలు చెలరేగడంపై కలకలం రేపింది. ఇక తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బిక్కబోలు మధ్యలో బలభద్రాపురంలో వద్ద ట్రైన్లోని S2 బోగి ట్రైన్ చక్రాల నుండి నిప్పురవ్వలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగారు. ట్రైన్ బ్రేకులు పట్టేయడంతో అర్ధరాత్రి అరగంట పాటు కూడా రైలు నిలిచిపోయింది. అయితే అధికారుల సమస్యను పూర్తిగా పరిష్కరించకపోవడంతో S2 బోగిని విడిచిపెట్టి రైలు బయలుదేరింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని సంగమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఘనంగా అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా కూడా ఒత్తులు వెలుగుతూ ఇక భక్తులతో నిండిపోయింది.